ఎస్ కంటిన్యూ సార్. సార్ స్క్రీన్ షేర్ అవుతుందా సీను సార్? ఎస్ సార్, వస్తుంది, క్లియర్గా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు గాడ్, ఇంత మంచి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు రియల్గా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ టు ఎల్డబ్ల్యూసి, థ్యాంక్స్ టు మై కోచ్. ఈరోజు చాలా అంటే చాలా మంచి బ్యూటిఫుల్ టాపిక్ ఉంది. టాపిక్ వచ్చేసి గట్ హెల్త్, వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకి. అదేవిధంగా ప్రతి టాపిక్ చెప్పేటప్పుడు ప్రతి స్పీకర్ చెప్పేది డిస్క్లైమర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే జనరల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇది ప్రజెంటేషన్ జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మేము డాక్టర్లు కాదు, ఈ మందులు కాదనమాట. ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది. దాంతోపాటు ఏంటంటే ఈ హెర్బల్ ప్రోడక్ట్ అనేది ఏదన్నా జబ్బును నిర్ధారించడానికి, జబ్బును నయం చేయడానికి ఇచ్చేది కాదు. సమతుల్య పౌష్టికాహారం తీసుకుంటూ దాని లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకుంటూ సీనియర్ వెల్నెస్ కోచెస్ కమ్యూనిటీ సపోర్ట్ తో ముందుకు వెళ్లేందుకు ఇది సపోర్టివ్ గా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంటి రిజల్ట్ ఉంటాయి అనమాట. పర్సన్ టు పర్సన్ వ్యారీ ఉంటుంది. అది కూడా ప్రతి ఒక్కరు కైండ్లీ రిక్వెస్ట్ అందరూ అర్థం చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నా పేరు కోదండ. నా పేరు పూర్తి పేరు అయితే కోదండ రామయ్య. అందుకని షార్ట్ నేమ్ గా కోదండ అని పెట్టాను అనమాట. కాకుంటే ఏంటంటే నేను సీనియర్ వెల్నెస్ కోచ్ అనమాట. నేను సీనియర్ కస్టమర్ అండ్ సీనియర్ వెల్నెస్ కోచ్ అయ్యాను అనమాట. బెస్ట్ అండ్ బెటర్ రిజల్ట్ తీసుకుని. నా రిజల్ట్ ఇది బిఫోర్ 2018, బిఫోర్ నేను ఇలా ఉండేవాడిని అనమాట. నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి డాక్యుమెంట్ రైటర్ అండ్ డీజీటీ, డిప్లొమా ఇన్ గ్రాఫికల్ టెక్నాలజీ చేసేటప్పుడు ఎక్కువగా నా వర్క్ ఏంటంటే ఎక్కువగా టెక్నికల్ వర్క్ చేసేవాడిని. ఆ ప్రాసెస్ లో నా హెల్త్ ని కంప్లీట్ గా కోల్పోయాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కమిటీ మా కోచ్ పరిచయం అయిన తర్వాత ఫస్ట్ మా పాపకి బెస్ట్ రిజల్ట్ తీసుకున్నాము. అప్పటి వరకు నేను బిలీవ్ చేయలేదు. ఆ తర్వాత మా పాప ఇప్పుడు డాక్టర్ చదువుతుంది అనమాట, దాడి 4th ఇయర్. ఆ తర్వాత నేను బిలీవ్ చేసేదానికి పెద్ద పెద్ద డాక్టర్లు పెద్ద పెద్ద హాస్పిటల్ చేయలేదు, ఈ న్యూట్రిషన్ చేస్తుందని ఒక ట్రాన్స్ లో ఉన్నా. అంటే నేను పెరిగిన వాతావరణం, నేను చేసే జాబు అలా ఉండేదన్నమాట. నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత న్యూట్రిషన్ అనేది నాకు మా కోచ్ ద్వారా నాకు పరిచయం ఉంది. ఆ తర్వాత నేను కూడా చాలా కాంప్లికేషన్స్ అనమాట. అంటే గ్యాస్ ఇష్యూ ఉండేది బాగా. దాంతోపాటు స్కిన్ కాంప్లికేషన్స్ ఉండేది. దాంతోపాటు చాలా అంటే ఎక్కువగా టెక్నాలజీని ఎక్కువ యూజ్ చేసినందువల్ల బ్రైట్నెస్ కాంట్రాస్ట్ వల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యేది అనమాట. అందుకని నేను ఓవర్ మెడికేషన్లోకి వెళ్ళడం, ఆ టైంలోనే మా మదర్ ఎక్స్పైర్ అవ్వడం, చాలా ఇబ్బందుల నుంచి నేను బయటపడడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి స్టిల్ నా టిల్ ఆన్ టుడే వరకు కూడా ఎప్పటికీ నేను న్యూట్రిషన్ ఎప్పుడు ఆపలేదన్నమాట. బెస్ట్ అండ్ బెటర్ గా తీసుకుంటున్నాను. అంటే నా ఫ్యామిలీని మంచిగా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. దిస్ ఇస్ మై రిజల్ట్ అనమాట. చూశారు కదా నాకు అప్పటికిప్పటికి ఎంతగా మార్పు వచ్చిందో గమనించగలిగితే. చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్ తీసుకున్నాను అనమాట. ఈ రిజల్ట్ తీసుకోవడానికి కారణం ఏంటంటే బెస్ట్ న్యూట్రిషన్ యాడ్ ఆన్ చేసుకున్నాను. దాంతోపాటు లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకున్నాను. కమ్యూనిటీతో అసోసియేట్ అయ్యాను. అదేవిధంగా కోచ్ పర్యవేక్షణలో ఉన్నాను. ఇవన్నీ కరెక్ట్ చేసుకున్నందువల్ల మాత్రమే ఈ రిజల్ట్ నేను ఎంజాయ్ చేయగలిగాను అనమాట. థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు మై కోచ్, థ్యాంక్స్ టు గుడ్ న్యూట్రిషన్, థ్యాంక్స్ టు బెస్ట్ కమ్యూనిటీ అనమాట. ఈరోజు మన టాపిక్ వచ్చేసి గట్ హెల్త్. గట్ హెల్త్ అంటే మనం మొట్టమొదట చెప్పాలంటే అది సెకండ్ బ్రెయిన్. అంటే మనం హెల్దీ గట్ని కానీ ప్రొటెక్ట్ చేసుకోగలిగితే హెల్దీ పర్సన్గా మనం లైఫ్ లాంగ్ హెల్దీగా ఉండొచ్చు అనమాట. ఇక్కడ బాగా గమనించుకోగలిగితే మనకేంటంటే జీర్ణవాహిక అంటాం. అంటే ఇది మన కరెక్ట్గా తెలుగు వర్డ్ అయితే గట్ హెల్త్ని, ఇది సెకండ్ బ్రెయిన్ మనకి. అంటే ఈ బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఈ గట్ అంతా ఎలా ఉంటుందంటే 70% ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్ అంతా డైజెస్టివ్ ట్రాక్లోనే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ మనకి, అంటే ఈ డైజెస్టివ్ ట్రాక్ మొత్తం ఏంటంటే 100 ట్రిలియన్స్ ఆఫ్ సూక్ష్మ క్రిములు అనమాట. ఆ పేగు హెల్త్ కరెక్ట్ గా ఉండాలి. ఆ పేగు హెల్త్ కరెక్ట్ గా ఉంటేనే మనకేమవుతుందంటే మెదడుకి కమ్యూనికేషన్ కావచ్చు, పర్ఫెక్షన్ కావచ్చు, అన్ని వాట్ ఎవర్ ఏం కావాలన్నా కూడా అన్నీ జరుగుతాయి. ఎందుకంటే బ్రెయిన్ కి ఈ ఫస్ట్ బ్రెయిన్ ఇది, సెకండ్ బ్రెయిన్ నుంచి కనెక్టివిటీ ఉంటుంది. కమ్యూనికేషన్, న్యూరోలాజికల్ ఇష్యూస్ అనేది అరైజ్ కాకుండా చాలా అంటే చాలా కనెక్షన్ ఉంటుంది. దానికి వెరీ ఇంపార్టెంట్ అంటే మనకు కొన్ని కోట్ల కణాలతో మన బాడీ నిర్మితమైంది కదా. అందులో ఏంటంటే 20% 25% ఆఫ్ ద సెల్స్ అనేది ఇక్కడ ఉంటాయి, ఇక్కడ పైన ఉంటాయి. కానీ మన తల్లి గర్భంలో నుంచి వచ్చిన తర్వాత ఒక్కసారి సెల్ పుట్టిన తర్వాత ఇంకా చనిపోవు. బ్రెయిన్ లో ఉండేవి గమనిస్తే ఇక్కడ నుంచి ఉంటుంది కదా, ఇక్కడ ఈ మెడ దగ్గర నుంచి కింద ఉండే సెల్స్ లో మాత్రము మెకానిజం జరుగుతూ, అంటే గుడ్ బ్యాక్టీరియా అంటే మంచి బతుకుతూ కొత్త కణాలు రీజనరేట్ అవుతూ పునరుత్పత్తి జరుగుతూ ఉంటాయి అనమాట రెగ్యులర్ ప్రాసెస్ లో. ఈ ప్రాసెస్ ని మనం ఏం చేయాలంటే ఇందాక నేను చెప్పాను కదా మెదడుకి కమ్యూనికేట్ చేస్తూ ఉంటాయని. ఈ మెదడులో ఉన్న కణాలు ఎప్పుడు హెల్దీగా ఉండాలి. మెదడులో ఉన్న కణాలు హెల్దీగా ఉండాలంటే మన గట్లో తీసుకునే ఫుడ్ కరెక్ట్గా ఉండాలి. ఈ గట్లో మనం తీసుకున్న ఆహారం కానీ మంచి ఆహారంగా తీసుకుంటే గట్ అనేది పర్ఫెక్షన్ తోటే మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ ప్రొటెక్షన్లో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన ఇమ్యూన్ సిస్టమ్ బాగా డెవలప్ అయ్యి మన జీర్ణ వ్యవస్థ మంచిగా ప్రొటెక్టివ్గా తయారవుతుంది అనమాట. దాంతోపాటు మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా పెరుగుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు గుడ్ బ్యాక్టీరియాని మనం పెంచుకుంటూ ఉండాలి. బ్యాడ్ బ్యాక్టీరియా దాని యొక్క ప్రాబల్యాన్ని కోల్పోయేలాగా పెంచుకోవాలన్నమాట. బ్యాడ్ బ్యాక్టీరియా చనిపోతే
అయిపోతూ గుడ్ బ్యాక్టీరియా ఎప్పటికప్పుడు మనం పెంచుకుంటూ ఉండాలన్నమాట. ఇది ఒక ప్రాసెసింగ్ యూనిట్ అనమాట. గట్ హెల్త్ అనేది ఎంటైర్ మన ఫ్యాక్టరీకి ప్రాసెసింగ్ యూనిట్ ఎలాగో ఒక మెషినరీ ఎలాగో అలాగా వర్క్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు మనం తీసుకున్న ఫుడ్ని ఇక్కడ నోట్లో ఇక్కడ కొంతవరకు మనం నములుతాము. ఆ తర్వాత అక్కడి నుంచి మనకి ఏమవుతుంది, ఫుడ్ పైప్ లోంచి స్మాల్ ఇంటెస్టైన్ లోకి వస్తుందన్నమాట. ఈ స్మాల్ ఇంటెస్టైన్ లోకి వచ్చిన తర్వాత అసలు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. అన్ని ఆహారాలు మనం ఇక్కడ నమిలిన తర్వాత అన్ని ఆహారాలు రక్త ప్రవాహంలోకి ప్రవేశించి మన శరీరం అంతా పోషకాలను పంపిణీ చేసేదానికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. వీటికి ఏం కావాలి, డైజెషన్ పర్ఫెక్ట్ గా ఉండాలి, అంటే జీర్ణ వ్యవస్థ కరెక్ట్ గా ఉండాలన్నమాట. ఆ జీర్ణ వ్యవస్థ కరెక్ట్ గా లేనప్పుడు ఏం జరుగుతుందంటే మనకి తెలియకుండా చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక్కడ మనం తీసుకుంటాము కొంత, అంటే మనం సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం రైస్ రూపంలో ఏదైనా తీసుకుంటే అక్కడి నుంచి ఫుడ్ పైప్ లో కొంత మనం ఇక్కడ నములుతాము. నమిలిన తర్వాత కొంచెం ఫుడ్ పైప్ లోకి వెళ్ళిన తర్వాత మ్యూకస్ ఉంటుంది కదా, అక్కడి నుంచి దాన్ని స్మాల్ ఇంటెస్టైన్ తీసుకెళ్తుంది. అక్కడ ఏమవుతుందంటే స్మాల్ ఇంటెస్టైన్ ఏం చేస్తుందంటే అక్కడ దాని లోపల ఉండే గట్ హెల్త్ హెల్తీగా గుడ్ బ్యాక్టీరియా బాగుండి గట్ హెల్త్ బాగున్నప్పుడు ఏం జరుగుతుందంటే దాన్ని బ్రేక్ డౌన్ విచ్ఛిన్నం చేస్తుంది. ముక్కలుగా దానికి నచ్చిన విధంగా అక్కడ మన శరీర భాగాలకి ఎలా పంపించాలి, ఎలా పంపిస్తే గుండెకి ఎంత పంపించాలి, మెదడుకి ఎంత పంపించాలి, కిడ్నీలకి ఎంత పంపించాలి, లివర్కి ఎంత పంపించాలి, ఇలాగా దాన్ని బైఫర్కేషన్ చేసుకుని ఒక ఆర్డరింగ్ మెథడ్ ని దానికి ఆల్రెడీ సెక్యూరిటీ సిస్టమ్ తోటి ఒక ఆర్డరింగ్ మెథడ్ అనేది ఉంటుందన్నమాట. అక్కడ ఆ ఆర్డరింగ్ మెథడ్ ని పర్ఫెక్షన్ చేసుకుని స్మాల్ ఇంటెస్టైన్ ఏం చేస్తుందంటే దాంట్లో బ్రేక్ డౌన్ చేసుకుని ఎంత మోతాదులో కావాలో దాన్ని కరెక్షన్ చేసుకొని దానికి ఎలా కావాలో ట్యూన్ చేసుకుంటుంది అనమాట. అక్కడ ట్యూన్ చేసుకొని శరీర భాగాలకు అన్నిటికీ అబ్జార్ప్షన్ జరగాలన్నమాట. ఆ అబ్జార్ప్షన్ జరగాలంటే ఇది ఇక్కడి నుంచే మొదలవుతుంది అనమాట. ఇప్పుడు దాంతోపాటు ఇంకేంటంటే గుడ్ బ్యాక్టీరియా అప్పుడు ఏమవుతుంది, మనం తీసుకున్న ఫుడ్ ఉంటుంది కదా, మనం రైస్ తీసుకున్నాం కదా, అందులో చాలా బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ కెమికల్స్ యాడ్ ఆన్ అవుతాయి, చాలా రకాల డిస్టర్బెన్సెస్ తోటి మనం ఫుడ్ తీసుకుంటే ఎక్కడెక్కడో తయారవుతుంది కదా, అది అందులో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాని అక్కడే సగం చంపేసి గుడ్ మాత్రమే తీసుకుని ఆ గుడ్లో ఉన్న గుడ్లో ఉన్న న్యూట్రియంట్స్ మాత్రమే తీసుకుని అది మనం ఎంత తింటే అంత అన్నమాట. అందులో ఉన్న గుడ్ బ్యాక్టీరియాని ప్రొవిజన్ అక్కడ పర్ఫెక్షన్ చేసి దాంట్లో ఉన్న మంచి న్యూట్రియంట్స్ మాత్రమే తీసుకుని చెడుని అక్కడే చంపేస్తుంది. ఓకే, ఆ చంపిన తర్వాత ప్రతి కణానికి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనమాట. అక్కడ ప్రతి కణానికి ప్రతి అంటే మనం కణజాలాలకు అవయవాలకు అన్నిటికీ ట్రాన్స్పోర్ట్ చేసే ప్రాసెస్ అనమాట. సెంటర్ పాయింట్ అది అనమాట. దానివల్ల మనకి ఏమవుతుందంటే హెల్దీ బ్యాక్టీరియా డెవలప్ అవుతూ ఉంటుంది. దాంతో పాటు ఏమవుతుంది, తీసుకున్న ఆహారం కరెక్ట్ గా కానీ తీసుకోగలిగితే మనం మెజరబుల్ గా తీసుకుంటే ఆ బ్యారియర్ అనేది పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేసుకుంటుంది అనమాట. అక్కడ ఒకలాంటి బ్రీమ్ బ్యారియర్ ఒకటి ఉంటుంది అనమాట. ఆ బ్యారియర్ ని కరెక్ట్ గా మోడిఫికేషన్ చేసుకుని స్ట్రెంగ్తన్ చేసుకుంటుంది. ఆ టైంలో ఏమవుతుంది, ఏదన్నా బ్యాడ్ బ్యాక్టీరియా మనం తీసుకున్న ఆహారం ఏదన్నా బ్యాడ్ బ్యాక్టీరియా కావచ్చు, బ్యాడ్ ఫుడ్ తీసుకున్నా కూడా అక్కడ ఇన్ఫెక్షన్స్ లాంటివి రాకుండా మన బాడీని కరెక్ట్ చేసుకొని ఆ తర్వాత అక్కడ ఒక వాల్ ఉంటుంది అనమాట. ఆ వాల్ ని ఎప్పుడు పర్ఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది మనం మంచి ఫుడ్ తీసుకుంటున్నప్పుడు మాత్రమే జరుగుద్ది. హెచ్సిఎల్ అంటారు కదా, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది. ఈ హెచ్సిఎల్ అనేది మనం తీసుకున్న ఫుడ్ లో కరెక్ట్ గా మెజరబుల్ గా అది రావాలి. అంటే ఎప్పుడు కూడా మనం తీసుకున్న ఆహారం ద్వారానే హెచ్సిఎల్ అనేది పునరుత్పత్తి జరుగుతూ ఉంటుంది ఆహారం ద్వారా. ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్ లో అది జరగనప్పుడు ఏమవుతుందంటే హెల్తీ కాంప్లికేషన్, డైజెస్టివ్ సంబంధించిన కాంప్లికేషన్స్ ఎక్కువగా వస్తాయి. అది మంచిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే తీసుకున్న ఆహారం కరెక్ట్ గా తీసుకున్నప్పుడు మెదడుకి మంచి కమ్యూనికేషన్ మంచిగా ఇస్తుంది. హార్మోన్స్ కరెక్ట్ గా డెవలప్ అవ్వాలని కానీ, న్యూట్రియంట్స్ సరిగా బాడీలోకి వెళ్ళాలని కానీ, నరాల పనితీరు బాగుండాలని కానీ, అదేవిధంగా మెదడుతో కమ్యూనికేట్ మనం తీసుకునే థాట్స్ సాడ్ థింగ్స్ కాకుండా మూడ్ స్వింగ్స్ బాగా మంచిగా ఇవ్వడం, అదేవిధంగా సాడ్ థింగ్స్ మన బాడీకి ఇవ్వకుండా, ఆలోచనలు మారకుండా, అదేవిధంగా డిప్రెషన్ లోకి వెళ్ళకుండా, ఇలాంటి అన్నింటినీ ప్రొటెక్ట్ చేసేది స్మాల్ ఇంటెస్టైనే. ఇక్కడి నుంచి మెదడుకి కమ్యూనికేట్ చేసే సిస్టమ్ చాలా పర్ఫెక్ట్ గా, క్లారిటీగా, క్లియర్ క్రిస్టల్ గా ఉండాలన్నమాట. ఇది మన ఆరోగ్యాన్ని ఎప్పుడు మంచిగా ప్రేరేపిస్తుంది. అదేవిధంగా గట్ హెల్త్ ఎందుకు ముఖ్యం అంటే ఇమ్యూనిటీ బాగా క్వాలిటీగా ఉండాలన్నా కానివ్వండి, స్లీప్ పర్ఫెక్ట్ గా రావాలన్నా కానివ్వండి, మన స్కిన్ ఆరోగ్యంగా ఉండాలన్నా, చాలా మందికి ఏంటంటే ఇచ్చింగ్ రావడం, జలలతో పాటు ఏంటంటే స్కిన్ డ్యామేజ్ కావడం, హార్డ్ అయిపోవడం, ట్యాన్ ఎక్కువగా రావడం, అలాగా హార్డ్ అయిపోతుంటుంది. మెంటల్ హెల్త్ అనేది సరిగా క్వాలిటీగా మెయింటైన్ చేయలేరు అనమాట. కారణం ఏంటంటే మెంటల్ హెల్త్ కి గట్ హెల్త్ కి సంబంధం ఉంది. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం క్వాలిటీ మేకింగ్ తో ఉన్న ఫుడ్ కానీ మనం ప్రతిరోజు తీసుకోవాల్సిన 114 రకాల వైటమిన్స్ అండ్ మినరల్స్ క్వాలిటీగా మనం తీసుకోగలిగితే ఆటోమేటిక్ గా మన జీర్ణక్రియ డైజెషన్ పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా స్లీప్ అనేది సైక్లింగ్ కరెక్ట్ అవుతుంది. ఆ సైక్లింగ్ కరెక్ట్ అయినప్పుడు ఇంకొంచెం ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా స్ట్రెంగ్త్ దాన్ని పెంచుకుంటుంది అనమాట. అప్పుడు ఆటోమేటిక్ గా మన స్కిన్ ఆరోగ్యం కూడా హెల్దీగా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మనం ఏంటంటే ఈ గట్ హెల్త్ అనేది
ఈచ్ అండ్ ఎవ్రీ మనం తీసుకున్న ఆహారంలో సమతుల్య పౌష్టికాహారాన్ని పర్ఫెక్షన్ చేసేదానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ కరెక్ట్గా ఉండాలన్నమాట. మనం మంచి ఆహారం తీసుకున్నాం అనుకోండి, మనం తీసుకున్న ఆహారం పొట్టలోకి వెళ్ళాలి కదా. పొట్టలోకి వెళ్ళాలంటే అప్పుడు ఏమవుతుంది, మన శరీరానికి ఏమేం కావాలన్నీ నోరు మంచిగా కమ్యూనికేట్ చేసుకుంటుంది. ఆ తర్వాత అన్నవాహిక మంచిగా కమ్యూనికేట్ చేసుకుంటుంది. పొట్ట బాగా హెల్తీగా ఉంటుంది. ప్యాంక్రియాసిస్, పిత్తాశయం, కాలేయం ఇలాగా అన్ని పురుషునాల వరకు అన్నిటికీ పెద్ద పేగొచ్చు. అక్కడి నుంచి మనం ఎంత తీసుకున్నామో దాంట్లో క్వాంటిటీ ఫుడ్ కాకుండా క్వాలిటీ మేకింగ్ చేసి స్మాల్ ఇంటెస్టైన్ మన శరీర భాగాలన్నిటికీ పంపించి ఆ తర్వాత అక్కడి నుంచి వేస్టేజ్ విసర్జించడం, అంటే మనం అక్కడి నుంచి ఎక్స్క్రేట్ చేసేసి పెద్ద పేగులకు పంపించేస్తాం అనమాట. అలా ఈ ప్రాసెస్ అంతా, ఈ ఫంక్షన్ అంతా జరగాలంటే మన బాడీలో గట్ మైక్రోబయోటా అనేది క్వాలిటీగా ఉండాలి. మైక్రోబయోమ్ అంటారు కదా, అది ఎప్పుడు మనకు మంచిగా ఉండాలి. అంటే దానివల్ల ఏమవుతుందంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఉంటుంది కదా, ఆ ప్రాబ్లం రాకుండా కరెక్ట్ చేసుకో. ఇన్ కేస్ మనం తీసుకున్న ఆహారంలో అన్క్వాలిటీ ఫుడ్ మనకి శరీరానికి ఏదంటే ఈటింగ్ హ్యాబిట్స్ ఎలా పడితే అలా తిన్నందువల్ల నష్టం ఎక్కడ జరుగుతుందంటే మనకు తెలియకుండా గట్ హెల్త్ డ్యామేజ్ అయిపోతుంది. చాలా రకాల ఎందుకు డ్యామేజ్ అవుతుంది, గుడ్ బ్యాక్టీరియాని కంప్లీట్ గా దాని యొక్క ఆరోగ్యాన్ని పూర్తిగా చంపేస్తుంది అనమాట. బ్యాడ్ బ్యాక్టీరియా దాన్ని, అంటే మనకు ఒక దేశం ఉంది, మనకు పాకిస్తాన్ అలాగా అలా ఉంటుంది కదా, మన బోర్డర్ ఉంటుంది కదా, అక్కడ సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది. అది రాత్రి అక్కడంతా ఎవరుంటారు, చాలా మంది మనల్ని, మన దేశాన్ని కాపాడుతుంటారు అనమాట, సైనికులంతా. అలాగా మన బాడీలో ఈ గుడ్ బ్యాక్టీరియా వెళ్ళి ఎప్పటికప్పుడు దొంగలు రాకుండా మన దేశం మీదకి, అంటే ఒక ప్రపంచం, అంటే ఒక ఎంత పెద్ద ప్రపంచం ఉందో మన బాడీ కూడా అంత పెద్ద ప్రపంచం లోపల అంత పెద్ద మెకానిజం జరుగుతూ ఉంటుంది అనమాట. దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి సోల్జర్స్, ఆర్మీ ప్రొటెక్షన్ చేస్తూ ఉంటారనమాట. ఇవి బ్యాడ్ బ్యాక్టీరియా బాడీలోకి రాకుండా కొంత ప్రొటెక్ట్ చేస్తారు మాక్సిమం. అంటే మనకి తెలియకుండా కొన్ని రకాల బ్యాడ్ బ్యాక్టీరియా మన బాడీలోకి ఇంటేక్ అయినప్పుడు అంటే ఎన్కే సెల్స్ అని ఉంటాయి అనమాట, అంటే న్యాచురల్ కిల్లర్ సెల్స్. అవి ఏం చేస్తారంటే దాక్కుని ఉంటారు దొంగలు, కొందరు వెళ్ళేసి చీకట్లు ఎక్కడంటే అక్కడ దాక్కుని వాటిని కూడా, అంటే మెదడుతోటి కమ్యూనికేట్ అయ్యి కొంచెం బ్రైట్నెస్ కాంట్రాస్ట్ పెంచుకొని లోపలికి వెళ్ళి అవి ఎక్కడ దాక్కున్నాయి వాటిని మళ్ళీ తీసి చంపేసి అక్కడి నుంచి యూరినేషన్ ఎమోషనల్ స్వెట్ రూపంలో బయటికి పంపేస్తాయి అనమాట. ఇలాగ అంత పెద్ద మెకానిజం మన డైజెస్టివ్ ట్రాక్ లో ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి ప్రతి ఒక్కరికి ఈ జీర్ణ వ్యవస్థ ఏం చేస్తుంది అనే విషయం మనం తెలుసుకోవాలంటే, మొట్టమొదట మనం తీసుకున్న ఆహారం ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొటాటో ఉంది, ఒక పొటాటో మనం తీసుకున్నాం, దాంట్లో మనకేమవుతుంది, కాంప్లెక్స్ కాకుండా సింపుల్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వస్తాయి. కానీ మనం అలాగే తిన్నాం అనుకోండి, అది లోపలికి వెళ్ళిన తర్వాత అది డైరెక్ట్ గా మన బ్లడ్ లోకి వెళ్ళదు, శరీర భాగాలకు వెళ్ళదు. అది బ్రేక్ డౌన్ జరగాలి, చిన్న చిన్న ముక్కలను పీస్ అండ్ పార్సల్ లాగా చేసేసుకుంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిన తర్వాత స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్ళిన తర్వాత దానికి నచ్చినట్టు మన శరీర భాగాలకి ఆహార రూపంలో ఎలాగో కావాలో అలాగా మౌల్డ్ చేసుకొని బ్రేక్ డౌన్ చేసేసుకుంటుంది. మన శరీర భాగాలకు ఏమేం కావాలో అది ఉంచుకొని స్మాల్ ఇంటెస్టైన్ లో మిగతా అది ఎక్కడికి పంపించేస్తుంది, అబ్జార్ప్షన్ చేసుకొని అక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అనమాట, మన బాడీలోకి విసర్జించేస్తుంది అనమాట కింద నుంచి. ఇంత ప్రాసెస్ జరుగుతుంది అనమాట. మొట్టమొదట మన బాడీలో జరగాల్సిన ప్రాసెస్ ఏంటంటే జీర్ణ వ్యవస్థ కరెక్ట్ గా ఉండాలి. జీర్ణాన్ని కరెక్ట్ గా చేసుకోగలిగితేనే ఏది కూడా అన్ని జరుగుతాయి. ఇప్పుడు కొన్ని రకాల జీర్ణమయ్యే ప్రాసెస్ లోనే కొన్ని రకాల ఎంజైమ్స్, కొన్ని రకాల న్యూట్రియంట్స్ మన బాడీలో క్రియేట్ అవుతాయి, తయారు చేసుకుంటుంది. ఓకే, అలా తయారు చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ తయారు చేసుకునే ప్రాసెస్ ని మనం తీసుకునే ఆహారం చాలా వరకు డ్యామేజ్ చేసుకుంటాం. అంటే గట్ హెల్త్ లో మనం పర్ఫెక్ట్ గా, ఇమ్యూన్ సిస్టమ్ పర్ఫెక్ట్ గా ఉండి మనం తీసుకునే సమతుల్య పౌష్టికాహారం తీసుకుంటే ఆటోమేటిక్ గా మన హెల్త్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ అది తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే చాలా రకాల డ్యామేజెస్ మన బాడీలో జరుగుతాయి. నార్మల్ ఫంక్షన్ కన్నా కూడా అబ్నార్మల్ ఫంక్షన్స్ ఎక్కువగా జరిగేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉందన్నమాట. ఒక హ్యూమన్ బాడీ అనేది అదృశ్య మైక్రోబయోమ్ లో కూడుకున్న ఒక పెద్ద పూర్తి మానవుడు అనమాట. అంటే ఎక్కువగా కెమికల్ కాంపోనెంట్స్ తో కూడుకున్న, ఎక్కువగా మన శరీరం మొత్తం మంచి బ్యాక్టీరియాతో కూడుకున్న ఒక రూపం అనమాట. దాన్ని మనం పర్ఫెక్ట్ గా కరెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ గమనిస్తే గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా, ఇక్కడ ఈ ఫ్లోరా కానీ మనం గమనిస్తే ఏమవుతుందంటే మంచి బ్యాక్టీరియా మనల్ని చాలా రకాలుగా కాపాడుతూ ఉంటుంది. ఒకవేళ మనకి ఏదైనా గాయమైంది, గాయం ఓవర్ఫ్లో అయిపోతుంది, బ్లడ్ K2 అనేది ఉంటుంది కదా, అదే ఎసెన్షియల్ గా బ్లడ్ క్లాటింగ్ ఉంటుంది కదా, దాన్ని పర్ఫెక్ట్ చేసేసి ఇదేం చేస్తుంది, ఈ బ్యాక్టీరియా వెంటనే ఆపేస్తుంది అనమాట. ఎందుకు, ఈ గుడ్ బ్యాక్టీరియా అక్కడ ఉంటేనే ఈ ప్రాసెస్ జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చాలా ఇమ్యూన్ రెస్పాన్స్ ఉంటుంది. మనం తీసుకున్న ఆహారంలో క్వాలిటీ ఫుడ్ తిన్నప్పుడు ఎప్పటికప్పుడు మన ఇమ్యూనిటీని పెంచుతూ ఉంటుంది అనమాట. ఎప్పటికప్పుడు మన MCV, PCV సెల్స్ ని ఎప్పటికప్పుడు పెంచుతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా మన ఇమ్యూన్ సిస్టమ్ ను మోడరేట్ చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు రెస్పాండ్ అవ్వాలి. ఏదన్నా బ్యాడ్ బ్యాక్టీరియా శత్రువు మన దేశం మీదకి ప్రవేశించినప్పుడు పెద్ద
గన్నలతో కావచ్చు, పెద్ద పెద్ద మెరైన్స్‌తో కావచ్చు, వాటెవర్ ఎలాంటి బాంబులతో కావచ్చు అలా వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు డయాగ్నోస్ చేసి ఇది ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని వెంటనే దానికి వెంటనే రియాక్ట్ అయిపోవాలి. రియాక్ట్ అయ్యి వాటిని దాని యొక్క నిర్వీర్యం చేసే కెపాసిటీ గుడ్ బ్యాక్టీరియాకి ఉంటుందన్నమాట. ఈ ప్రాసెస్ అంతా ఇంత పెద్ద చిన్న బాడీలో ఒక 70 కేజీ ఉన్న శరీరంలో ఇంత పెద్ద ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకేందంటే ట్యూమర్స్ అవి రాకుండా మన బాడీలో ప్యాథోజన్స్ ఉంటాయి కదా, అవి మనకి రెస్పాండింగ్ పవర్ పెంచడం, అదేవిధంగా మనకి విటమిన్స్ ప్రొడ్యూస్ అవ్వాలి. మనం తీసుకున్న ఆహారము ఆ స్మాల్ ఇంటెస్టైన్ గుడ్ బ్యాక్టీరియా ఉన్నప్పుడు ఏమవుతుందంటే విటమిన్స్ అదే అదే తయారు చేసేసుకుంటుంది, అదే ప్రొడ్యూస్. మన శరీరానికి ఈ 70 కేజీ బరువు ఉన్న శరీరానికి ఎలాంటి విటమిన్స్ తయారు చేసుకుంటే మనం హెల్దీగా ఉంటాం, దానికి సపరేట్గా ఒక ప్రోగ్రామింగ్ డిజైన్ చేసేసుకొని మెదడుతో కమ్యూనికేట్ అయ్యి మంచిగా ప్రోగ్రామ్ డిజైన్ చేసుకొని మంచి ఫుడ్ని, మంచి వైటమిన్స్ అండ్ మినరల్స్, క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ వైటమిన్స్ మినరల్స్ క్రియేట్ చేసుకొని మన బాడీకి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి ఇది అందజేస్తుంది అనమాట. ఓకే, అదేవిధంగా లాక్టోబాసిలి అంటాం కదా, లాక్టో అంటేనే పెరుగు అనమాట. న్యాచురల్గా మనం తినే పెరుగు, పాలు వీటిలో ఎక్కువగా దొరుకుతుంది అనమాట. ఇది తీసుకున్నప్పుడు మనం ఎక్కువగా ఇది తినాలి, ఎందుకంటే మన గట్ హెల్త్ని శాంతింప చేస్తూ ఉంటుంది. శాంతింప చేసి మనం తీసుకున్న ఆహారంలో ఉన్న వేస్టేజ్ని సపరేట్ డివిజన్ చేసి మన ఇమ్యూనిటీని బూస్ట్ చేసి ఎప్పటికప్పుడు మన బాడీని ప్రొటెక్ట్ చేసి కార్సినోజెన్స్ అనేవి మనం చికెన్ మటన్ ఎక్కువ తింటుంటాం కదా, అందులో క్యాన్సర్ కారకాలు ఎక్కువగా పుడుతూ ఉంటాయి ఆల్రెడీ ఉంటాయి. వాటిని అంటే డయాగ్నోస్ చేసేసి వాటిని చంపేసి పంపించేస్తున్నాం, వాటిని విసర్జనలోకి పంపించేస్తూ ఉంటాయి అన్నమాట. కానీ వీటి యొక్క పైన వాటి యొక్క బలాన్ని మనం పెంచుకొని కింద వాటి యొక్క వాటిని బలహీనం చేయాలన్నమాట. కింద ఏం చేస్తాయి, ఒక్కోసారి మనకి తెలియకుండా సీజిని అంటారు కదా, సీకోలి అలాంటివి అనమాట. ఇవి కలుషిత ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఎక్కువగా జరుగుతాయి. అప్రాక్సిమేట్లీ ప్రపంచం మొత్తం మీద ఈ బ్యాక్టీరియా ఎక్కువ, సీజిని, సీకోలి ఇలాంటి బ్యాక్టీరియా కలుషిత ఆహారం తిన్నందువల్ల మాత్రమే ప్రపంచం మొత్తం మీద 88% పీపుల్ మరణానికి దగ్గర అవుతున్నారు అని ఒక సర్వేలో తేలిందట. ఇది రియల్ ఫ్యాక్ట్ అనమాట. ఆర్టికల్స్ రూపంలో పెద్ద పెద్ద ఇంగ్లీష్ మ్యాగజైన్స్ లో వచ్చినాయి, నేను చదివి మన ఫ్యామిలీకి నేను చెప్తున్నాను అనమాట. అదేవిధంగా చాలా మందికి ఏంటంటే ప్రతి చిన్నదానికి ఇమ్యూన్ సిస్టమ్ సరిగా లేనందువల్ల హాస్పిటలైజేషన్ అయ్యి మెడికేషన్ ఓవర్గా తీసుకున్నప్పుడు కొంచెం సర్జికల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. వాటిని అలాంటప్పుడు ఏమవుతుందంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని అవి డ్యామేజ్ చేస్తాయి, వాటి యొక్క ప్రభావాన్ని పెంచుకుంటాయి అనమాట, వాటి బలాన్ని పెంచుకుంటాయి. అందువల్ల ఏమవుతుందంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అయిపోతూ ఉంటుంది. అలాగా ఒకదానికి ఒకటి రిలేటెడ్గా ఇంకోటి ఏం చేస్తాం, ఇక్కడ కొన్ని రకాల మోస్ట్ హార్మ్ఫుల్ అనేది కొన్ని కోర్సెస్ ఉంటాయి కదా, హెచ్ డ్రగ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు ప్రతిదానికి. ఇప్పుడు లైక్ వచ్చేసి అంటే నేను డాక్టర్లను కానీ మందులు కానీ నేను తప్పు పట్టట్లేదండి. ఇప్పుడు హెచ్ డ్రగ్ అంటే ఇప్పుడు సింపుల్గా అంటే డోలో 650 ఉంది హెచ్ డ్రగ్. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 385 డ్రగ్స్ని హెచ్ డ్రగ్లోకి చేర్చేశారట. అర్థం ఏంటంటే ఆఫ్టర్ కోవిడ్ ఏం జరిగింది, చాలా లాస్ అయిపోయింది, మన బాడీ వీక్ అయిపోయింది. అంటే కోవిడ్ వచ్చిన వైరస్ కూడా దాని బలాన్ని పెంచుకుంది. అంటే అర్థం ఏంటంటే 10,000 వాట్స్ ఉన్న పవర్ ఉన్నప్పుడు కూడా అది చనిపోనంతగా పెంచుకుందట. అంటే మనం తీసుకునే ఆహారం ఎంత క్వాలిటీగా పెంచుకోవాలి, ఇంకా అది మనం అర్థం చేసుకోవాలా. అదేవిధంగా ఇక్కడ చూస్తే ప్రెగ్నెన్సీ ఉన్న ఆడవాళ్ళు ఉంటారు కదా, యాక్చువల్గా ఏంటంటే ఆడవాళ్ళు ఎప్పుడైనా కూడా అంటే జన్మ అనేది ఒక మనిషి గర్భవతి అయిన తర్వాత మరో జన్మ అనమాట. ఆడవాళ్ళకి నిజంగా చెప్పాలంటే అది పునర్జన్మ. ఆ టైంలో ఎక్కువ కేర్ తీసుకోవాలి, కానీ సిచ్యువేషన్స్ వాళ్ళు పెరిగిన వాతావరణం వల్ల చాలా రకాల కాంప్లికేషన్స్ వల్ల ఏది తీసుకోలేకపోతారనమాట. దానికి ఏంటంటే మైక్రోబయోట్ అనేది నార్మల్గా కానీ మనం తీసుకోగలిగి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా పర్ఫెక్ట్ మ్యాచింగ్లో కానీ మెటర్నల్ గట్ బ్యాక్టీరియా మైక్రోబయోట్ కానీ మనం పర్ఫెక్ట్గా చేసుకోగలిగితే గట్ బయోట్ అనేది కరెక్ట్, మైక్రోబయోట్ అనేది బాగా ఆర్డర్ వైజ్లో జరిగి మంచి బిడ్డ గ్రోత్, శిశువు అనేది మంచి బిడ్డగా జన్మనిస్తారనమాట. ఇదంతా జరగాలంటే కామన్ గా నార్మల్ డెలివరీ జరగాలి అంటున్నారు. నార్మల్ డెలివరీ జరిగిన తర్వాత బాబు తల్లి గర్భం నుంచి బేబీ బయటకు వచ్చిన తర్వాత చాలా రకాల గుడ్ బ్యాక్టీరియా ఈ మైక్రోబయోటా మా బాబుకి 38% ఇన్కార్పొరేట్ అవుతుందంట. అప్పుడు ఏమవుతుంది, మంచి హెల్దీ మెటబాలిక్ అవుట్కమ్ అనేది బాడీలో చూస్తుంది. ఆ తర్వాత మనం మంచి కేర్ తీసుకున్నప్పుడు ఇంకా బెటర్గా మనం తయారవుతాం అనమాట. అదే మనం మంచి క్వాలిటీతో ఫుడ్ తినకుండా మనకేంటంటే గర్భవతి అయిన తర్వాత అన్నెసరిగా పిజ్జాలు బర్గర్లు ఏవంటే తిన్నాం అనుకోండి, మన ఆరోగ్యాన్ని, మన గట్టిని, మన బ్రెయిన్ని, మన హెల్త్ని, టోటల్ ఓవరాల్ వెల్బీయింగ్ని మనమే కొలాప్స్ చేసుకున్న వాళ్ళు అవుతా ఉంటారు. ఈ సి సెక్షన్ చేసినప్పుడు ఏమవుతుందంటే చాలా రకాల అంటే ప్రతిదానికి ఓవర్ కేరింగ్ అయిపోతుంది అనమాట. బేబీ కావచ్చు, తల్లి కావచ్చు, ఎక్కువ మెడికేషన్ యూజ్ చేయాల్సి వస్తుంది. అందువల్ల ఏమవుతుందంటే ఇక్కడ చూసారు కదా అడ్వర్స్ మెటబాలిక్ అవుట్కమ్ అనేది వచ్చేస్తుంది. అలా కాకుండా ఎక్కువగా మనం న్యాచురల్ సోర్సెస్ని ఎక్కువగా యూజ్ చేయాలి. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కావచ్చు అలాంటివి ఎక్కువ యూజ్
చేయకూడదు అంటున్నారు. అదేవిధంగా అనారోగ్య పేగు యొక్క లక్షణాలు ఏంటి? ప్రతి ఒక్కరు గమనిస్తే ఇవన్నీ మనం ఈ కాలంలో 394 ఫ్యామిలీ డైరెక్ట్గా, ఇండైరెక్ట్ అప్రాక్సిమేట్లీ ఒక 1000 పైనే ఉండొచ్చు ప్రతి న్యూట్రిషన్ సెంటర్స్లో. వీళ్ళందరూ ఎదుర్కొన్నవే ఇవన్నీ. అబ్డామినల్ పెయిన్ రావచ్చు, ఒక్కోసారి కడుపు ఉబ్బరంగా ఉండడం, అంటే తట్టుకోలేకపోవడం, మలబద్ధకం రావడం, మోషన్ రావడం, ఒక్కోసారి అల్లాడిపోతూ ఉంటారు. స్టూల్ అనేది ఎలా ఉండాలంటే మన బాడీ మనం తీసుకున్న ఆహారం కరెక్ట్గా తీసుకుంటే మోషన్ స్టూల్ అనేది పైకి తేలుతూ ఉండాలి. ఇది రియల్ ఫ్యాక్ట్. ఇది మనం మంచి ఫైబర్తో కూడుకున్న ఆహారం తిన్నప్పుడు ఏం జరుగుద్ది, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కిందకి పడిపోతూ ఉంటుంది. అంటే మన శరీరానికి ఇవ్వాల్సిన 25 గ్రాములు, అప్రాక్సిమేట్లీ 25 నుంచి 30 గ్రాముల లోపల క్వాలిటీ ఫైబర్ మనం ఇవ్వట్లేదు అని అర్థం. అదేవిధంగా హార్ట్ బర్న్ రావడం, మంట రావడం, మన గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాగా అనుకుంటాం, గుండె నొప్పి వచ్చేస్తుంది, చాలా వికారం, వాంతులు, నాజియా, రకరకాల ఇబ్బందులు, నల్ల మలం, బ్లాక్ అంతా స్టూల్ అనేది బ్లాక్ అయిపోతూ ఉంటుంది, రక్తస్రావం వస్తుంది, బ్లడ్ మోషన్స్ అవుతుంటాయి, తీవ్రమైన వాంతులు వచ్చేస్తుంటాయి, జ్వరం వస్తుంది, తీవ్రమైన కడుపు నొప్పి. ఎందుకంటే కంప్లీట్ గా మనకు తెలియకుండా డైజెస్టివ్ ట్రాక్ మీన్స్ ఏంటంటే గట్టును మనం డ్యామేజ్ చేసేసుకున్నాం. అందువల్ల చాలా ఇష్యూస్ అనేది మనకు రేజ్ అవుతాయి అనమాట. రకరకాలుగా జీర్ణ సమస్యలు వచ్చినప్పుడు ఏంటంటే కంప్లీట్ గా ఫుడ్ పైప్ ఇక్కడి నుంచి డైజెస్టివ్ హెల్త్ లో ఉన్న కంప్లీట్ మొత్తం తన మెకానిజం మొత్తం ఉల్టా అయిపోతుంది అనమాట. అంటే నానా చెత్త అనేది మన బాడీలోకి వెళ్ళినప్పుడు దానికి సిగ్నిఫికేషన్ సరిగా అదేం చేయాలి, ఆన్సర్ లేని క్వశ్చన్ లేని ఆన్సర్ లాగా తయారైపోయి అదేం చేయాలి అర్థం కాక ఏదో ఒకటి చేసేస్తుందట. ఇది రియల్ ఫ్యాక్ట్, ఒక ప్రొఫెసర్ చెప్పిన మాట. అందుకని విటమిన్ లోపాలు కావచ్చు, ఇలాంటి డిప్రెషన్లోకి రావడం, దీనివల్ల చాలా రకాల ఇబ్బందులు. అంటే గట్ హెల్త్ బాగుంటే అన్నీ బాగుంటాయి. చాలా రకాల మోకాలు నొప్పులు ఒకటని కాదు, నాజియా అని, అంటే చాలా రకాలు ఇంకా చెప్పలే. మెంటల్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా వచ్చేస్తుందట. ఓకే, ఆరోగ్యకరమైన ప్రేగు బాగున్నప్పుడు ఏం జరుగుతుంది, మన గట్ హెల్త్ బాగుంది, మంచి ఆహారం తీసుకుంటున్నాం, క్వాలిటీ మేకింగ్ ఉన్న ఫుడ్ మనం ప్రతిరోజు తీసుకున్నందులో ఏం జరుగుతుందంటే మన బ్రెయిన్ మంచిగా ఫంక్షన్ జరుగుతుంది. వాటర్ హైడ్రేషన్ అనేది ఎప్పుడు పర్ఫెక్షన్ మనకి ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది, సిగ్నిఫికేషన్. నా బాడీకి నేను మాట్లాడుతున్నాను, నాకు వాటర్ తగ్గిపోయింది, నువ్వు వాటర్ తాగు అని చెప్పినప్పుడు నేను వాటర్ తాగాలన్నమాట. దాంతోపాటు హార్ట్ దాని ఫంక్షన్ జరగాలంటే హైడ్రేషన్ ఉండాలి, బాడీకి వాటర్ ఉండాలి. ఇమ్యూన్ సిస్టమ్ దాని యొక్క బలాన్ని పెంచుకుంటూ శక్తిని ప్రొడ్యూస్ చేయాలన్నా, మనల్ని ఎప్పటికప్పుడు ప్రొటెక్టివ్గా ఉండాలన్నా, అంటే సిఎన్ఎస్ అంటారు కదా, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఎప్పుడు ప్రాపర్గా ఉండాలన్నా, న్యూరాన్స్ యాక్టివ్ ఉండాలన్నా కూడా, ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్తో పాటు యాక్టివేషన్ అనేది పర్ఫెక్షన్గా ఉండాలన్నా కూడా, ఏదైనా యాప్ యూస్ చేసేటప్పుడు ఆ యాప్ ఓపెన్ చేస్తేనే కదా అందులో ఉన్నది అంతా మనకు తెలుస్తుంది. అదేవిధంగా మన బాడీలో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్కి ఒక యాప్ ఉంటుంది అనమాట. ఆ యాప్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలన్నా కూడా ఇమ్యూన్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకే, దాన్ని కరెక్షన్ చేయాలన్నా, వెయిట్ ఇప్పుడు ఐడియల్ వెయిట్లో ఉన్న గట్ హెల్త్ సరి లేకపోతే అండర్ వెయిట్ అయిపోతారు, లేదంటే ఓవర్ వెయిట్ అయిపోతారు. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా కూడా, ఒక కామన్ పర్సన్ ఉండాల్సిన ఎత్తు బరువు నిష్పత్తి ప్రకారం ఉండాల్సిన బరువు కన్నా కూడా ఒక 5 kg ఎక్సెస్ బరువు ఉంటే ఏది తిన్నా కూడా ఫ్యాట్గా డిపాజిట్ అయిపోతుంది. ఇది కూడా రియల్ ఫ్యాక్ట్. ఈవెన్ మీరు వాటర్ తీసుకున్నా కూడా ఓవర్ సోడియంగా కన్వర్ట్ అయిపోతుందట. రియల్ ఫ్యాక్ట్. ఇది సైంటిఫికల్ గా ప్రూవ్ అయింది అనమాట. ఇది ఎందుకు అవుతుందంటే లోపల గట్ హెల్త్ కరెక్ట్ గా లేదు, దాంతోపాటు అబ్సార్ప్షన్ సరిగా లేదు, హార్ట్ సరిగా వర్కింగ్ మెథడ్ లో లేదు, అదేవిధంగా ఆక్సిజన్ సరిగా అందట్లేదు, నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ సరిగా జరగట్లేదు, ప్రాపర్ వేలో ఈ ఫంక్షన్ ప్రతి నర్వస్ సిస్టమ్ ఫంక్షన్ కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయింది. ఇంకేం చేస్తుంది అంటే ఎబిలిటీ దాన్ని కంప్లీట్ గా కోల్పోతుంది అనమాట. పోషకాలను గ్రహించే సామర్థ్యాన్ని కోల్పోతుంది. అప్పుడేమవుతుంది, మనకి తెలియకుండా ఇంకా అడిషనల్ కాంప్లికేషన్స్ వస్తాయన్నమాట. మన గట్ హెల్త్ని నయం చేసేటప్పుడు ఏం జరుగుతాయి, చాలా రకాల మూడ్స్, హార్మోన్స్ ఇవన్నీ రిలీజ్. అంటే గట్ హెల్త్ నుంచే మొత్తం ఆర్గనైజింగ్ సిస్టమ్ అంతా అక్కడి నుంచే జరుగుతుంది. మన బ్రెయిన్ బాగుండాలన్నా, గుండె బాగుండాలన్నా, అదేవిధంగా అవయవాలన్నీ పనితీరు బాగుండాలి, అలర్జీస్ ఏం రాకుండా ఉండాలన్నా, మన ఫంక్షన్స్ కాగ్నేటివ్ ఫంక్షన్స్ పర్ఫెక్ట్గా ఉండాలన్నా, అబ్జార్ప్షన్ ఫంక్షన్స్ బాగుండాలన్నా, అన్నిటికీ బలమైన రోగ నిరోధక శక్తి బాగుండాలన్నా, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ లేకుండా ఉండాలన్నా, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి, మగవాళ్ళ కన్నా కూడా ఆడవాళ్ళకి చాలా అవసరం అనమాట. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అంటే వెరీ ఇంపార్టెంట్. ప్రతిరోజు 50 రకాల హార్మోన్స్ మన బాడీలో రిలీజ్ అవుతుంటాయి. ఆ హార్మోన్స్ తప్ప ఎంజైమ్స్ రిలీజ్ అవ్వాలి. అదేవిధంగా మెగ్నీషియం మన బాడీకి అవసరం, కోఫాక్టర్గా వర్క్ చేయాలన్నమాట 300 ఎంజైమ్స్ కి. అలా అన్ని మన చెక్ లిస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. మన ప్రతిదానికి చెక్ లిస్ట్ అనేది మనం చేసుకోవాలా. ఎప్పటికప్పుడు తరచూ మనం ఏం ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నాం, వాటిని మనం పర్సనల్ గా మనం గట్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా, అలర్జీస్ ఏమైనా ఉన్నాయా, మనం సీనియర్ వెల్నెస్ కోచ్తో మనం
దీని గురించి అవగాహన ఉన్న మనకన్నా ముందు షేక్ అండ్ ఫ్రెష్ తీసుకునే న్యూట్రిషన్ వాడిన వాళ్ళతోటే మనం కొంచెం వాళ్ళ పర్సనల్ టైం తీసుకొని మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా చెక్ లిస్ట్ ఒకటి తీసుకోవాలి. అంటే శారీరకంగా మానసికంగా ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నాయి అది మనం గుర్తుంచుకోగలిగితే బెస్ట్గా మనం తీసుకోవచ్చు. మనం పేగు ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు ఎలా కాపాడుకోవాలంటే ఒత్తిడి స్థాయిని తగ్గించుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. మన అనారోగ్యాల పాలు కావడానికి, మరణానికి మనం దగ్గర అవడానికి మొట్టమొదటి కారణం స్ట్రెస్సే. మన ఎవరు ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వాళ్ళ పరిధిలో చాలా స్ట్రెస్కి లోనవుతూ ఉంటారు అనమాట. తగినంత స్లీప్ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా నెమ్మదిగా తినడం. మనం లంచ్ చేసేటప్పుడు, డిన్నర్ చేసి ఏది తినేటప్పుడు కూడా కూర్చొని తినడం, కూర్చొని తాగడం. ఎందుకంటే నిలబడి తాగినప్పుడు గురుత్వాకర్షణ శక్తి వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్గా కిడ్నీల మీద ప్రెషర్ పడినప్పుడు ఆ ప్రెషర్ దాన్ని తట్టుకోలేక విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ అవన్నీ అది వదిలేస్తుంది. మోషన్ రూపంలో యూరినేషన్లో వదిలేస్తుంది అనమాట. అలా కాకుండా నిలబడి అంటే ఎలా ఉంటుంది, మనం సిట్టింగ్లో తినాలి, డైరెక్ట్గా మనం తీసుకోకూడదు అనమాట. అదేవిధంగా ప్రోబయాటిక్స్ అనేది ప్రాపర్గా ఎప్పుడు తీసుకుంటూ ఉండాలి. దాంతోపాటు ప్రీబయాటిక్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. ప్రీబయాటిక్స్ కూడా ఎలా తీసుకోవాలంటే మంచి గుడ్ ఫైబర్తో, రిచ్ ఫైబర్తో ఉన్న ప్రీబయాటిక్స్ మనం తీసుకోవాలి. అదేవిధంగా ఎప్పటికప్పుడు మనం తీసుకునే ఆహారాన్ని ఇది క్వాలిటీ ఫుడ్డా, అన్‌క్వాలిటీ ఫుడ్డా మనం మేకింగ్ మార్చుకుంటూ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. చక్కెర శాతాన్ని, స్వీట్‌ని కొంచెం చాలా వరకు తగ్గిస్తే బెటర్. అదేవిధంగా అనవసరంగా యాంటీబయాటిక్స్ తీసుకోవడం, ఒత్తిడిని పెంచుకోకుండా చూసి ప్రతి చిన్నదానికి మెడికేషన్ మీద ఆధారపడకుండా వరస్ట్ కేస్ ఏదన్నా మెడికేషన్ ఎప్పుడు ఉపయోగంటే ఫాదర్ ఆఫ్ మెడిసిన్ ఏం చెప్పాడంటే ఎవరైనా వచ్చి మనం గుద్దిన మనం పోయి బై డిఫాల్ట్ ఎక్కడైనా పడ్డా అలాంటప్పుడు మాత్రమే మెడికేషన్ జోలికి వెళ్ళాలి, అనవసరంగా వెళ్ళకూడదు అని చెప్తున్నాను. అన్ఫార్చునేట్లీ సడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ప్రతిదానికి మన జనరిక్ మెడిసిన్స్ చాలా చీప్‌గా వచ్చేనందువల్ల అందరూ దానికి అడిక్షన్ అయిపోతున్నారు. కైండ్లీ రిక్వెస్ట్ యాజ్ ఏ బ్రదర్‌గా అనుకోని కైండ్లీ రిక్వెస్ట్ ప్రతి ఒక్కరు మన కమ్యూనిటీలో కాకుండా ప్రతి ఒక్కరికి మనం ఎడ్యుకేట్ చేయాల్సిన విషయం ఏంటంటే మెడికేషన్ జోలికి అసలు వెళ్ళొద్దు అని చెప్తున్నారనమాట. ఎక్కువగా స్మోక్ చేయడం ఆపడం, ఆల్కహాల్ ఇప్పుడేంటంటే నవే డేస్‌లో చాలా రకాల ఫుడ్స్ బయట వచ్చేస్తున్నాయి. వాటికి ఎక్కువగా అడిక్షన్ అయిపోతున్నాం. దానివల్ల ఏమవుతుంది, మన శరీరానికి కావాల్సిన ఫైబరు, ప్రీబయాటిక్స్ అవేం దొరకట్లేదు అంటున్నారనమాట. వీటన్నిటికి రిలేటెడ్‌గా హెర్బలైఫ్ న్యూట్రిషన్ బెస్ట్ అండ్ బెటర్ న్యూట్రిషన్ మనకి పరిచయం చేసింది. నిజంగా వండర్ఫుల్ న్యూట్రిషన్ అన్నమాట. నిజంగా థ్యాంక్స్ టు గాడ్ మనం ఈ కమ్యూనిటీలో ఉన్నందుకు. రియల్‌గా వండర్ఫుల్ సిస్టము బ్యాక్ అండ్ బియాండ్ సైన్స్ తోటి ప్రీమియం క్వాలిటీ ఫుడ్ అనేది మనం తీసుకోగలుగుతాం. అంటే దీని గురించి మన శరీరానికి కావాల్సిన అంటే ఒకప్పుడు లేదు, జిఎన్‌పి గ్లోబల్ న్యూట్రిషన్ ఫిలాసఫీతో 1980లో దీన్ని కనుక్కోవడం జరిగింది. రియల్‌గా చాలా దీని వెనకాల మార్క్యూస్ గారు చాలా కష్టం ఉంది. చాలా మంది కృషి కష్టం ఉందన్నమాట. ఇదేంటంటే మన శరీరానికి మన శరీర భాగాలన్నీ పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఐడియల్ వెయిట్‌లో ఉండాలి. అదేవిధంగా క్వాలిటీ ఫుడ్ ఉండాలి. టేస్టీగా ఉండాలి. దాంతోపాటు ఈజీగా మన నోట్లోకి వెళ్ళాలి. ఇది దీని యొక్క ఫిలాసఫీ. మన శరీరానికి 30% ప్రోటీన్ కావాలా, 30% గుడ్ ఫ్యాట్స్ కావాలా, అదేవిధంగా 40% క్వాలిటీ కార్బోహైడ్రేట్స్ మన బాడీకి కావాలా. ఈ ప్రాసెస్లో సాచురేటెడ్ లెస్ ఉండాలి, అదేవిధంగా ఎక్సర్సైజ్ ప్రాపర్గా ఉండాలి, హైడ్రేషన్ కరెక్ట్గా ఉండాలి, స్లీప్ కరెక్ట్గా ఉండాలి. దాంతోపాటు అప్రాక్సిమేట్లీ మనం కార్బోహైడ్రేట్స్ 40% తీసుకునే దాంట్లో ఏం చేయాలంటే అందులోనే ఇన్బిల్ట్ అయిన 25 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్తో కూడుకున్న ఫుడ్ మన ఇంటేక్ ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు ఏమంటే ఈ సర్కిల్ కరెక్ట్గా మ్యాచ్ చేసుకుంటే మన హెల్తీగా మన బాడీకి కరెక్ట్గా ప్రాపర్ వేలో ఇవ్వచ్చు. ఇది కంప్లీట్గా నేచర్ బేస్ అనమాట. నేచర్కి సైంటిఫిక్ మోడర్న్ సైన్స్ని యాడ్ చేసి రిలేటెడ్గా మన బాడీకి ఏ నష్టం జరగకుండా ఆర్గానిక్ కాంపోనెంట్ నుంచి తీసుకొచ్చిన ఫుడ్ అనమాట ఇది. ఓకే, అదేవిధంగా ఈ షేక్ అండ్ ఫ్రెష్ లో క్యాలరీ ఫుడ్ అనమాట. సింగిల్ సర్వ్లో 240 క్యాలరీస్ మాత్రమే మన బాడీలోకి వెళ్ళి మన బాడీలో ఆల్రెడీ స్టోరేజ్ అయిపోయిన బ్యాడ్ ఫ్యాట్ ఉంటుంది కదా, ఆ ఫ్యాట్ ఏం చేస్తుందంటే ఒక 2 అవర్స్ 3 అవర్స్ ఇది వర్క్ చేసిన తర్వాత ఈ ఫ్యాట్ ఏం చేస్తుందంటే ఎనర్జీగా కన్వర్ట్ చేసి దాన్ని ఎనర్జీగా యూజ్ చేసుకున్న తర్వాత అక్కడ మన ప్రోటీన్ ని ఇంటేక్ పెంచుతుంది అనమాట. ఏ మనిషి అయినా కూడా కార్బోహైడ్రేట్స్ తినకుండా కూడా కొన్ని రోజుల వరకు బ్రతుకుచోట. కానీ కండ శాతం అనేది బాడీలో లేకుంటే ఏ రోజు కండ శాతం వీక్ అవుతుందో, మగవాళ్ళకైతే 37.3%, ఆడవాళ్ళకైతే 29.9% ఎప్పుడు కానీ తగ్గుతుందో, 0.01% తగ్గినా కూడా మనకి అనారోగ్యాలు వచ్చేస్తే బిఎంఐ పెరిగిపోతుంది. మన యాక్చువల్గా న్యూట్రిషన్ సెంటర్లకు వెళ్ళి BIA బయో ఇంపెండెన్స్ అనాలిసిస్ చెకప్ చేయించుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన బాడీకి ఏం కావాలో అందులో దొరుకుతాయి. 8 పారామీటర్స్ ఒక మనిషి యొక్క మానవ శరీరాన్ని ఆరోగ్యంగా ఉన్నాడా, అనారోగ్యంగా ఉన్నాడా, లైఫ్ స్పాన్ పెంచుకోవడానికి మనం ఏం చేయాలి అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఈ కమ్యూనిటీలో అసోసియేట్ అయితే సీనియర్ వెల్నెస్ కోచెస్తో, అది కూడా ప్రతిరోజు నాలెడ్జ్ కావాలంటే ఇలాంటి కమ్యూనిటీతో అసోసియేట్ అయితేనే జరుగుతుంది అనమాట. ఈ దాంతోపాటు ఏంటి, మన బాడీకి అన్నిటికన్నా కూడా వెరీ ఇంపార్టెంట్ డైజెస్టివ్ హెల్త్ వెరీ ఇంపార్టెంట్. డైజెస్టివ్ హెల్త్ బాగుంటేనే అంటే బియాండ్ డైజెస్టివ్ హెల్త్ ప్రోడక్ట్ మన దాంట్లో ఉన్నాయి. ప్రపంచం మొత్తం మీద 400 రకాల కంపెనీలు 506 పుట్టగొడుగులాగా పుట్టొస్తున్నాయి. కానీ మన ఫార్ములాతో కూడుకున్న ఫుడ్ ఎక్కడా లేదు. దట్టు ఏంటంటే
ఏంటంటే హెర్బలైఫ్ న్యూట్రిషన్ వాడే ఫార్ములా ఎక్కడ కనుక్కున్న లో క్యాలరీ ఫుడ్ 80% వేస్ట్, ఏదన్నా ఒక రా మెటీరియల్ తీసుకుని 80% అందులో ఉన్న వేస్ట్ చేసి తీసేసి రిమైనింగ్ 20% ఐసోలేటెడ్గా అందులో ఉన్న అంటే మన బాడీకి హార్మ్ఫుల్ చేసే బ్యాడ్ పార్టికల్స్ తీసేసి రిమైనింగ్ మన డిఎన్ఏకి మన ఆర్ఎన్ఏకి ఏ నష్టం కలిగించిన ఫుడ్ మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీంట్లో భాగంగా డైజెస్టివ్ హెల్త్ భాగంగా మొట్టమొదట సింప్లీ ప్రోబయాటిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు దీన్ని ఆఫ్టర్ కోవిడ్ చాలా అంటే చాలా మంచిగా మోడరేట్గా తయారు చేశారు. ఎందుకంటే అప్పుడు నేను ఇందాక చెప్పాను కదా 10,000 వాట్స్ దానికున్న వైరస్ దాని బలాన్ని పెంచుకుందని, దానికోసం మన కంపెనీ బియాండ్ వర్క్ చేసి పాత రేటుకే కొత్తగా బ్యాసిలస్ కోగ్లాన్స్ అనే ప్రోబయాటిక్ పౌడర్ను చేసి అప్పుడు 1 బిలియన్ యాక్టివ్ క్రియాశీల ప్రోబయాటిక్స్ ఉన్న వాటిని స్నేహపూర్వక బ్యాక్టీరియాని ఇప్పుడు 2 బిలియన్ చేసింది. నిజంగా చాలా వండర్ అనమాట. అలా చేయడం అంత ఈజీ కాదు, అది ఎక్స్పెన్సివ్తో కూడుకున్న పని. అర్థమైందా? దానికోసం చాలా కష్టపడుతుంది అనమాట కంపెనీ మన కోసం. ప్రతిరోజు 350 మంది సైంటిస్టులు మన ఆరోగ్యం కోసం నిరంతరం కష్టపడుతూ రాత్రనక పగలనక మనలాంటి వాళ్ళ జీవితాలు మార్చాలని కష్టపడుతూనే ఉన్నారనమాట. ఇది తీసుకున్నందువల్ల డైజెస్టివ్ హెల్త్ చాలా అంటే చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది. ఇది చల్లగా కానీ వేడిగా కానీ తీసుకోవచ్చు. అదేవిధంగా మన బాడీలో ఉన్న 70% ఆఫ్ ద గుడ్ బ్యాక్టీరియాని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. దాని యొక్క బలాన్ని పెంచుతూ ఉంటుంది. దాంతోపాటు గట్ హెల్త్ను కాపాడి మన బాడీని ఎప్పటికప్పుడు క్వాలిటీగా ఏ నష్టాలు జరగకుండా మన గట్ హెల్త్ని మంచిగా సూతింగ్ చేస్తూ మంచిగా ఉంచుతుంది అనమాట. ఇదే విధంగా అలో కాన్సన్ట్రేట్, ఇది రియల్గా చాలా కలబంద అంటే చాలా రకాలు ఉన్నాయి, కానీ ఇది బ్రెజిల్లో దొరుకుతుంది అనమాట. రియల్గా దీంట్లో కలిపే కలబంద ఇదేంటంటే యాక్చువల్గా మన బ్రెజిల్ మెక్సికో ఉన్న సముద్రం అంచున కోస్టల్ ఏరియాలో కొంచెం దూరంగా ఉన్న ఒక రాయికి ఒక చెట్టు మాత్రమే దొరుకుతుందట. ఒక చెట్టు అంటే ఒక కలబంద చెట్టు ఉంటుంది. అలాంటివి ఒక 100 రాళ్ళను సేకరించి అందులో ఉన్న కలబందని తీసుకొని స్టెరిలైజ్ చేస్తే మనకి ఒక 500 ml మనకి లో క్యాలరీతో కూడుకున్న మనకి డ్రింక్ అనేది రెడీ అవుతుంది అనమాట. ఇది కంప్లీట్గా డైజెస్టివ్ హెల్త్ని సూతింగ్ చేయడానికి, అంటే pH లెవెల్స్ని కరెక్ట్గా ప్రాపర్ వేలో ఉంచడానికి, ఆల్కలైన్లోకి అంటే యాసిడిక్ ఫామ్ నుంచి ఆల్కలైన్లోకి తేవడానికి, దట్టు HClని కరెక్ట్గా ప్రాపర్గా రిలీజ్ చేసేదానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా 0 క్యాలరీస్. చాలా మంది కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. దీనికన్నా యాడ్ ఆన్ చేసుకుంటే ద బెస్ట్ రిజల్ట్ యాడ్ ఆన్ చేసుకోవచ్చు. దాంతోపాటు మన బాడీని ఎప్పుడు హెల్తీగా ఉంచుతుంది అనమాట. ఎక్కడ ఏ నష్టం జరగకుండా మన బాడీని హెల్తీగా ఉంచుతూ సూతింగ్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మన బాడీలో వాటర్ లెవెల్స్ అంటే పడిపోకుండా ఎప్పుడు 70% ఆఫ్ ద వాటర్ మన బాడీలో ఉండాలి. దాన్ని ఎప్పటికప్పుడు మెర్జ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎక్కడ నష్టం జరగకుండా మనకి ఆ ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా మైక్రో న్యూట్రియంట్స్, చాలా మంది ఏంటంటే సూక్ష్మ పోషకాల శోషణ ప్రతి ఒక్కరికి తగ్గిపోతుంటుంది. కారణం ఏంటంటే నవే డేస్లో రకరకాల ఫుడ్స్ తీసుకుని జీవనశైలి కరెక్ట్గా లేకపోవడం, జాబ్స్ అని ఇవన్నీ చేసినందులో చాలా నష్టాలు జరుగుతుంటాయి అనమాట. దాని నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. దాంతోపాటు అలో ప్లస్, ఇది ప్యూర్గా సప్లిమెంట్ ఫామ్లో ఉండేది. ఇది ఒకటే అనమాట. రియల్గా ట్రెడిషనల్ ప్లాంట్ ఇండియాలో మన తులసి అలాగనమాట. ఇదేంటంటే ఇది స్టమక్ని సూతింగ్ చేయడానికి, శాంతింపు చేయడానికి, జీర్ణ ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవడానికి, అదేవిధంగా పోషకాల శోషణకి, ఇమ్యూన్ సిస్టమ్ పెంచడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. కలబంద అనేది మన జీర్ణకి ఎప్పుడు మద్దతు ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్, ఇది వెరీ ఇంపార్టెంట్. స్నేహపూర్వక పేగుల పెరుగుదలకి ఎప్పుడు ఉపయోగపడుతుంది అనమాట. మనం పేగులు ఆరోగ్యంగా ఉంటే మన ఆరోగ్యంగా ఉంటాం. డైజెస్టివ్ హెల్త్ బాగుండాలన్నా గట్ హెల్త్ బాగుండాలి. ఇది సాల్యుబుల్ ఇన్సాల్యుబుల్ రూపంలో మన బ్లెండ్స్ రూపంలో ఇది వస్తుంది. దీంట్లో మనకేంటంటే రుచి రంగు ఏమి ఉండదు, కానీ నేచర్ నుంచి క్వాలిటీ మేకింగ్తో రెగ్యులేటరీ సిస్టమ్తో మన సర్క్యులేటరీ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉండడానికి, మన బ్లోటింగ్ కడుపుబ్బరం తగ్గడానికి, మన ఆరోగ్యం బాగుండడానికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. ప్రతి ఒక్కరు యాడ్ ఆన్ చేసుకుంటే. అదేవిధంగా యాక్టివేటెడ్ ఫైబర్, ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది మనం తీసుకునే క్వాలిటీ కార్బోహైడ్రేట్స్తో పాటు మనం ఫైబర్తో కూడుకున్న ఫుడ్ మనం తినట్లా. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ, అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటున్నాం. మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తినాలి. ఆ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్తో కూడుకున్న ఫైబర్ అనేది వెరీ ఇంపార్టెంట్ మన బాడీకి. అందుకు ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. ఫైబర్ తీసుకోవడం వల్ల మన జీర్ణ ఆరోగ్యం బాగుంటుంది, పొట్ట మంచిగా ఉంటుంది, అదేవిధంగా మన ప్రొఫైల్ని కరెక్ట్ చేస్తుంది. అదేవిధంగా ఓట్ ఫైబర్, బఠానీ ఫైబర్ కూడా ఇందులో దొరుకుతాయి అనమాట. రియల్గా అంత మంచి న్యూట్రిషన్ మన దగ్గర ఉంది. ప్రతిరోజు ఎప్పటికప్పుడు మన డైలీ ఫైబర్ ఇంటేక్ పెంచుకుంటున్నదాలో మన గట్ హెల్త్ని మంచిగా పెంచుకోవచ్చు అనమాట. రియల్గా అంత మంచి ప్రోడక్ట్ అనమాట ఇది. దిస్ ఇస్ ద టాపిక్ అనమాట. థ్యాంక్స్ టు గాడ్. దీంతో పాటు 20% ఎక్సర్సైజ్, 80% న్యూట్రిషన్ తీసుకుంటే దాంతోపాటు 100% మైండ్ సెట్ మనం కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఇస్ ద టాపిక్. థ్యాంక్స్ టు గాడ్, ఇంత మంచి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. థ్యాంక్స్ టు మై కోచ్, థ్యాంక్స్ టు LWC, ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. బ్యాక్ టు సీను సార్. వావ్, సూపర్ అండి బాబు. గ్యాప్ లేకుండా ఇన్ఫర్మేషన్ షార్ట్ అండ్ క్రిస్పీగా ఎంత బాగా ఇచ్చారండి. సార్కి కంగ్రాచులేషన్ చెప్తాం మనందరం కూడా.
చాలా ఇన్ఫర్మేషన్ బయట ఎంత డబ్బులు పెట్టినా దొరకవండి. ఎంత గ్యాదర్ చేసింటారు, అది కూడా ఈచ్ అండ్ పదాలు ఎక్కడెక్కడి నుంచి వస్తుందో చాలా క్లియర్ గా చెప్పారు. సో ఒక సాంగ్ ఉంది సార్, కోదండరామయ్య వచ్చాడండి, కోదండరామయ్య గారు చాలా బాగా చెప్పారు. హార్ట్ సింబల్స్ ఇద్దాం అందరం. చూడండి ఆయన ఎంత హ్యాపీగా నవ్వుతున్నారు. ప్రతి స్పీకర్ కి మనం ఎక్కువగా హార్ట్ సింబల్స్ క్లాప్స్ ఇచ్చామనుకోండి, వచ్చే ప్రతి స్పీకర్ ఇంకా ఎక్సైట్మెంట్ గా మనకు గుడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అన్బిలీవబుల్ గా ఉంటుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ యొక్క ఇన్ఫర్మేషన్ నేను కూడా చాలా విన్నాను. అండ్ నాకు ఇది ఫస్ట్ ఐటీఐఎం క్లాస్ అండి, అది కూడా ఫస్ట్ స్పీకర్ కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్ వెల్నెస్ క్లబ్, అండ్ థ్యాంక్ యూ సార్ మీకు కూడా. అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. సో ఎవ్రీడే అటెండ్ అవుతూ ఉంటాం, కానీ ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ వింటున్నారు, పక్కన మాట్లాడుతున్నారు. సో అది కొద్దిగా చూడండి, ఎందుకంటే వచ్చిన ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ ఇన్ఫర్మేషన్ దొరికితే అన్బిలీవబుల్ గా లైక్ చేయండి అని జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవరిబడి. అందరిది మైక్స్ ఓపెన్ చేస్తున్నాం. ఒకసారి మన అందరం కూడా సార్ కి Thank you, sir. Other good sir. Thank you, sir. Thank you so much, sir. Thank you so much. Information, sir.